తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ పై గ్రామ సర్పంచులు, సెక్రటేరియట్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్ని అభివృద్ధి పరిచే దిశగా అట్లాగే పరిపాలన ప్రజలకి మరింత దగ్గర చేసే దిశగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నేతృత్వంలో తెనాలి మండల గ్రామ పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులకు అట్లాగే మండల లెవెల్ ఆఫీసర్లకు, సచివాలయ సిబ్బందికి శిక్షణా తరగతులను గురువారం నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతులలో గ్రామ స్థాయిలో ఎంచుకున్న లక్ష్యాన్ని, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై పలు వివరాలు తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని పెంచేందుకు ఇస్తున్న ప్రోత్సాహక బహుమతులు అందుకునేలా పనిచేయాలని అధికారులు కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బహుమతుల్లో రాష్ట్రానికి 4 బహుమతులు వచ్చాయని, ఒక్కొక్క పంచాయతీకి ₹1 కోటి చొప్పున 4 పంచాయతీలకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని చెబుతూ గ్రామ అభివృద్ధిని ఒక లక్ష్యంగా తీసుకుని ఏదైతే ముందు చేయాలో ఆ పనులు లక్ష్యంగా పెట్టుకుని చేపట్టాలని అధికారులు తెలియజేశారు. శుక్రవారం నాడు మరికొన్ని అంశాలపై వివరించనున్నట్లు అధికారులు తెలియజేశారు. మెయిన్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోకల్ లెవెల్లో, అంటే మన విలేజ్ లెవెల్లో ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం వారు 9 థీమ్స్ని తయారు చేశారనమాట. ఆ థీమ్స్ని అనుసరించి 2030 కల్లా మనం ఇవన్నీ అచీవ్ చేయగలిగితే మనం ఆ 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయగలం. సో దాన్ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఇవి అమలు చేయడమే కాదు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి థీమ్కి అనుసరించి ఒక్కొక్క థీమ్కి మొత్తంగా ఫస్ట్ ప్రైజ్ వస్తే ₹1 కోటి పంచాయతీకి ఇస్తుంది. అట్లాగే సెకండ్ ప్రైజ్ వస్తే 75 లక్షలు, థర్డ్ ప్రైజ్కి 50 లక్షలు. నిన్న గౌరవనీయులు మన రాష్ట్రపతి గారి చేత మన రాష్ట్ర ప్రభుత్వం వారు 4 అవార్డులు పొందారు ఫస్ట్ ప్రైజ్. సో 4 కోట్లు 4 పంచాయతీలకు వచ్చినాయి. ఇది చాలా గర్వించదగ్గ విషయం. మొత్తం రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా తీసుకొని మన రాష్ట్రంలోనే 4 అవార్డులు రావడం, 9 థీమ్స్లో 4 థీమ్స్కి మనకు అవార్డులు రావడం అనేది చాలా గర్వకారణం. సో దీన్ని అనుసరించి అట్లాగే ఫర్దర్గా కూడా మనకి అవార్డ్స్ రావాలనే ఉద్దేశంతో, అట్లాగే గ్రామంలో సుపరిపాలన జరగాలి, క్షేత్రస్థాయిలో పరిపాలన బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఇస్తే తద్వారా మీరు ప్రజలకి తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది.